రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో డయేరియా కలకలం రేపుతోంది. 4 విద్యార్థినులకు ఒక్కసారిగా వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థినులను కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స కొనసాగిస్తున్నారు. రైట్, గతంలో పారిశుద్ధ్య లోపం వల్లే జాండీస్లో 2 మృతి చెందారు. వందలాది విద్యార్థినులు ఆసుపత్రి పాలయ్యారు. అది మరవక ముందే అదే పాఠశాలలో డయేరియా రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో డయేరియా కలకలం రేపుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. గంగోత్రి, మనం చూసుకుంటే మన్యం జిల్లా గురుకుల పాఠశాలలోని ఈ రోజు విద్యార్థులు డయేరియాతో అస్వస్థ గురి కావడం కొంత కలకలం సృష్టించాలని చెప్పాలి. పక్క జిల్లా శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే డయేరియా విజృంభిస్తున్న నేపథ్యంలోని ఇక్కడ ఒక్కసారిగా ఈ కేసులు నమోదవడంతో ఈ విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కురుపాంలో ఉన్న గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలోని 4 విద్యార్థులకు ఒక్కసారిగా వాంతులు, విరోచనాలు రావడంతో అస్వస్థ గురయ్యారు. వీళ్ళని ఆసుపత్రికి చేర్చడం డయేరియాగా వైద్యులు నిర్ధారించి చికిత్స అయితే అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే గతంలో ఇదే పాఠశాలలోని జాండీస్ వ్యాధితోటి 10 విద్యార్థులు అనారోగ్యం పాలు కావడంతో దీనికి సంబంధించి విశాఖ కేహెచ్ కూడా రెఫర్ చేసిన నేపథ్యం మనం చూసాము. మళ్ళీ తిరిగి అదే గురుకుల పాఠశాలలో ఇటువంటి సంఘటన జరగడం అధికారుల నిర్లక్ష్యానికి మార్పేరుగా నిలుస్తుందని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి పారిశుద్ధ్య నిర్వహణ లోపం పూర్తిగా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అయితే ఈ గురుకుల పాఠశాల నుంచి మురుగునీరు బయటికి పోవడం, దానికి దారి లేక ఒక దారి సాగరేట్ చేయడం, దాన్ని తోడించే ప్రయత్నం చేయడం, ఇదంతా కలిసి మినరల్ వాటర్లు కలుస్తుందా, త్రాగునీటిని కలుషితం చేస్తుందా, లేకపోతే పరిసర ప్రాంతాల్లో దోమలకి కీటకాలకి ఆవాసంగా మారుతుంది. ఇటువంటి పారిశుద్ధ్య నిర్వహణ పూర్తి స్థాయిలో దాని మీద దృష్టి పెట్టకపోవడం కూడా మరొక కారణంగా అయితే చెప్తున్నారు. మరో రకంగా చూసుకున్నట్టయితే హాస్టల్ గురుకుల పాఠశాల విద్యార్థులకు సంబంధించి పూర్తి స్థాయిలోని ఆరోగ్య రక్షణకి చర్యలు తీసుకోవట్లేదు, అధికారులు నిర్లక్ష్యం చూపిస్తున్నారని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ నేడు జరిగిన సంఘటనకు సంబంధించి పిఓ తదితర అధికారులు అయితే వివరణ అయితే వారు బయట నుంచి తెచ్చుకునే ఈ పచ్చడి లాంటి పదార్థాలు తినడం వల్లే ఆ 4 విద్యార్థులకే అనారోగ్యం అయింది. దాంతో వాంతులు, విరోచనాలు పట్టుకుని దీనికి సంబంధించి ఇప్పటికే వాళ్ళని కూడా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఇదైతే డయేరియా కాదు, కలుషిత ఆహారం వల్లే వాళ్ళకి బాగోలేదని చెప్పి అధికారులు అయితే వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ రమేష్.